ఆ నియోజకవర్గంలో సైకిల్ సైన్యం రెండు ముక్కలుగా చీలిపోయిందట. టీడీపీ నేతలు గ్రూప్ వార్తో హోరెత్తిస్తున్నారట. ఇరు పక్షాల పంచాయతీ అధిష్టానాన్ని పరిశాన్ చేస్తుందని టాక్. దీంతో టీడీపీ హైకమాండ్ రెండు వర్గాల నేతలను పిలిపించి మాట్లాడింది. సఖ్యతగా ఉండమని నచ్చజెప్పింది కూడా, బుజ్జగించి చూసింది కూడా. నయానా భయానా అన్ని రకాలుగా చెప్పి చూసింది. చివరకు ఖబర్దార్ అని వార్నింగ్ కూడా ఇచ్చిందట. అయినా సరే తమ దారి తలోదారి అంటున్నారట తెలుగు తమ్ముళ్ళు. ఇంతకీ ఏదా నియోజకవర్గం? అధిష్టానం చెప్పినా భేకాతర్ అంటున్న ఆ నేతలెవరు? కర్నూలు జిల్లా మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో టీడీపీ గెలిచిందే లేదు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన బాలనాగిరెడ్డి ఆ వెంటనే కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరి జగన్ పక్షాన నిలబడ్డారు. 2009 నుంచి మంత్రాలయంలో బాలనాగిరెడ్డి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా కూటమి గాలి వీచినప్పటికీ ఇక్కడ మాత్రం టీడీపీ ఓడిపోయింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగిన బాలనాగిరెడ్డి 10,000 ఓట్లకు పైగా తేడాతో విజయం సాధించారు. మంత్రాలయంలో టీడీపీ ఎంత బలహీనంగా ఉందో ఆ పార్టీలో వర్గపోరు మాత్రం అంత బలంగా ఉందంటున్నారు విశ్లేషకులు. నియోజకవర్గంలో టీడీపీ ఓడిపోయినా పార్టీలో కుమ్ములాటలు ఏమాత్రం తగ్గకపోగా మరింత పెరిగాయని క్యాడర్ వాపోతున్నారట. జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, మంత్రాలయం పార్టీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే పరిస్థితి ఉందట. ఇక్కడి నుంచి తిక్కారెడ్డి 3 సార్లు పోటీ చేశారు. గత ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని తిక్కారెడ్డి భావిస్తే చివరి నిమిషంలో టీడీపీ తరపున రాఘవేంద్రారెడ్డి పోటీ చేశారు. అప్పట్లో జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా తిక్కారెడ్డిని నియమించి ఆయనను బుజ్జగించింది అధిష్టానం. అయితే ఇప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా కృష్ణమ్మను నియమించడంతో అటు అధ్యక్ష పదవి లేక ఇటు ఇన్ఛార్జి పదవి రాక రెంటికి చెడ్డ రేవడిలా తిక్కారెడ్డి మిగిలారని ఆయన అనుచరులు వాపోతున్నారు. అయితే మంత్రాలయంలో తన పట్టు సడలకుండా చూసుకోవడానికి తిక్కారెడ్డి ప్రయత్నిస్తున్నారని సమాచారం. దీంతో తిక్కారెడ్డి వర్సెస్ రాఘవేంద్రారెడ్డి అన్నట్టు మంత్రాలయం టీడీపీలో రచ్చరగులుతోందట. నియోజకవర్గంలో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని లోకల్ టాక్. రాఘవేంద్రస్వామి మఠానికి నిలయమైన మంత్రాలయం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. అయితే అక్కడి టీడీపీ మాత్రం వర్గ విభేదాలకు ఫేమస్ గా మారిందని చెబుతున్నారు. అక్కడి సైకిల్ పార్టీలో ఏం జరిగినా తిక్కారెడ్డి, రాఘవేంద్రారెడ్డి వర్గాలు గొడవలకు కాలు దువ్వుతున్నాయట. ఇక టీడీపీ క్యాడర్ కూడా 2 గ్రూపులుగా విడిపోయారని సమాచారం. టీడీపీ కార్యకర్తలను కాకుండా వైసీపీ క్యాడర్ను రాఘవేంద్రారెడ్డి దగ్గరకు తీస్తున్నారని, తన అనుచరులను వేధిస్తున్నారని తిక్కారెడ్డి ఆరోపిస్తున్నారట. ఇక్కడ టీడీపీ 2 వర్గాలుగా చీలిపోయి సమరమే అంటోంది. ఒక వర్గంపై మరో వర్గం కేసులు పెట్టుకునే వరకు పరిస్థితి వెళ్లిందట. టీడీపీలో 2 వర్గాలు గొడవలు పడుతుంటే వైసీపీ మాత్రం సేఫ్ జోన్లో ఉందట. ఆధ్యాత్మిక కేంద్రమైన మంత్రాలయంలో మద్యపానంపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారట. కానీ ప్రతి వీధిలో, ప్రతి కాలనీలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని లోకల్ టాక్. ఈ మద్యం అమ్మకాలను నిరసిస్తూ అధికార పార్టీకి చెందిన ఓ వర్గం ధర్నా కూడా నిర్వహించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు. ఈ గొడవలు ముదరడంతో కోసిగి టీడీపీ కార్యాలయంలోనే తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారట. కోసిగి తహసీల్దార్ రాఘవేంద్రారెడ్డి వర్గానికి కొమ్ము కాస్తున్నారని తిక్కారెడ్డి వర్గం ఆరోపిస్తోంది.